చూసారు కదండీ థంబ్‌నెయిల్‌లో 1600 క్యాలరీ డైట్. ఎలాగా? రాగి ముద్ద, మటన్ మసాలా కూర, టెకీలా షాట్, ఆ తర్వాత బేసన్ కా చీల, రోజంతా నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు తాగుతా, ఆ తర్వాత మధ్యాహ్నం ఒక ఐస్ క్రీమ్ లాంటి సలాడ్ తింటా కూడా మనం తగ్గిపోవచ్చండి. సో, ఎలా తగ్గిపోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏ డైట్ నేను ఫాలో అయ్యాను ఈరోజు అనేది కూడా నేను చెప్తాను. 13వ రోజు డైట్ మనం ఫాలో అవుతున్నామండి. సో, ఈ డైట్‌లో పొద్దున్నే లేవంగానే టకీలా షాట్ అనమాట. ఆ టకీలా షాట్ ఎట్లాగండి చేసుకునేది మీకు తెలుసు కదా! నిన్న వీడియోలో చూపించాను. 5 రాతి ఉసిరికాయలు తీసుకోండి, పెద్ద పెద్దవి. దాంట్లోంచి ఒలిచి గింజ తీసి పక్కకు పారేసేయండి. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వాటిల్లో వేసి నీళ్లు పోయకుండా చక్కగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకుంటే చిన్న గ్లాస్లో సరిపడేంతగా మీకు రసం వస్తుందన్నమాట. మిక్సీ అయిపోయింది. ఆ రసాన్ని విత్ ఫైబర్ అంటే పిప్పి తీసి పారేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా తాగేసేయచ్చు అనమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే పొద్దున్నే లేవంగానే చేయాలండి ఈ పని. ఆ తర్వాత 9, 10 ఆ టైంకి రాగి ముద్ద, మటన్ మసాలా కూర చక్కగా తినేసేయండి కడుపు నిండా. ఏ మోతాదుల్లో అంటే రాగి ముద్ద వచ్చేసి 340 గ్రాములు తిన్నానండి నేను. అంటే ఇది అన్నంతో కూడిన రాగి ముద్ద అండి, 340 గ్రాములు. ఆ తర్వాత మటన్ మసాలా కూర వచ్చేసి 420 గ్రాములండి. ఇది తిన్నవాడికి ఆకలంటూ అసలు వేయనే వేయదు సాయంత్రం దాకా. ఆ తర్వాత మధ్యాహ్నం పూట మీరు పొద్దున్న హెవీగా తిన్నారు కదా బాగా, అందుకని మధ్యాహ్నం పూట రోజు షర్బత్ అని చెప్పేసి దొరుకుతుందండి. రూ అఫ్జా అని చెప్పి అంటారు. ఆ రూ అఫ్జా సూపర్ మార్కెట్లో దొరుకుద్దండి. అది ఒక్క టేబుల్ స్పూను, అంటే ఒక చిన్న స్పూను వేసుకోండి ఒక గిన్నెలో. ఆ తర్వాత పుచ్చకాయ ఒక 100 గ్రాములు, పాలు ఒక 60 మిల్లీ లీటర్లు, సబ్జా గింజలు నానబెట్టినవి ఒక 50 గ్రాములు, నల్ల ద్రాక్ష అంటే గింజలేని నల్ల ద్రాక్ష ఒక 50 గ్రాములు, మిల్క్ మేడ్ తెలుసు కదండి మీకు, పాలతో చేస్తారు, తీయగా ఉంటుంది, అదొక చిన్న 7 గ్రాములు అనమాట వేసుకొని మధ్యాహ్నం మొత్తం అంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగండి, తినండి. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్కి ఏం చేస్తారంటే, అంటే మీరు ఈ స్నాక్ కంటే ముందు మధ్యలో కనుక ఆకలి కనుక వేస్తే మీకు బటర్ మిల్క్ తాగేసేయండి. అంటే ఒక 100 గ్రాముల పెరుగు తీసుకొని ఆ 100 గ్రాముల పెరుగుని ఒక లీటర్ నీళ్ళలో కలుపుకొని చక్కగా కలిపేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం వాము, కొంచెం అల్లము, చిన్న పచ్చిమిరపకాయ, కాసంత ఉప్పు వేసుకొని కలుపుకొని చక్కగా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తాగేసేయండి. కడుపు చల్లగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆకలి కూడా తీరిపోతుంది ఒకవేళ ఏమైనా ఆకలి ఉంటే. సాయంత్రం పూట మాత్రం బేసన్కా చీల అని చెప్పేసి మన నార్త్ ఇండియన్స్ తింటారండి ఇది. దీంట్లో బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో అది తయారు చేసే పద్ధతి చూద్దామండి ఇప్పుడు. దీంట్లో శనగపిండి, వాము, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, తురిమిన క్యారెట్, నువ్వులు అన్నీ చక్కగా వేసుకొని ఓ బౌల్లో చిక్కగా కలుపుకోవాలండి. చక్కగా చిక్కగా ఉండాలి. ఇది పెనం మీద వేయండి. నూనె కాకుండా బటర్ వేసుకుంటే చక్కగా కమ్మదనం ఉంటుంది. సో ఇది ఒక 190 గ్రాములు నేను తిన్నానండి. 190 గ్రాములు అనమాట. ఆ తర్వాత దాంట్లో నంచుకోవడానికి పెరుగు 150 గ్రాములు, దాంట్లో కొంచెం అల్లం పచ్చడి వేసుకొని కలుపుకోండి. దాన్ని నంచుకోవటానికి తినాలన్నమాట. ఇది మంచి ఆరోగ్యకరము, రుచికరము. అసలు మీకు ఈరోజు ఇంత బాగా తిని నేను తగ్గిపోయానా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు అనమాట. ఈరోజు చెప్పిన డైట్ అంతా కనుక మీరు తింటే. నేను హ్యాపీగా చక్కగా తిన్నాను. నాకు నీరసం అనేదే లేదండి అసలు. ఆ 200 క్యాలరీలు తగ్గినా కానీ నీరసం అనేదే లేదు. మీరు కూడా చక్కగా ఇలాగ తింటా తగ్గిపోయే డైట్ని ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. సో ఇప్పుడు ఈ బేసన్ కా చీల టేస్ట్ కూడా తిని చూపిస్తానండి. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి ఎలాగుంటుంది అని.
టేస్ట్ ఎలా ఉంది అంటే బజ్జీలోకి క్యారెట్, ఆనియన్, టమాటా, చిల్లీస్ ఇవన్నీ కలిపి అంటే కారం కారంగా లేదు, బటర్ కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంది. ఆ తర్వాత లైట్గా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు తగులుతా క్యారెట్ల వల్ల కొంచెం తీయదనం కూడా వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే ఇది బజ్జీ అనుకునే కంటే కూడా బటర్ వేసిన బజ్జీ అని అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ పెరుగులో పచ్చడి వేసాం కదా మనం, పెరుగు పుల్లతనం లైట్గా వచ్చింది. సూపర్ ఉంది. అన్ని రకాల టేస్ట్లు, కారం ఉంది, పులుపు ఉంది, కొంచెం తీయదనం వచ్చింది, బటర్ వల్ల కమ్మదనం వచ్చింది. అన్ని రకాల టేస్ట్లు దీంట్లో ఉన్నాయి. మీరు అసలు డైటింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా సరదాగా తింటా తగ్గిపోవచ్చు అనమాట. ఇలాంటి ఫుడ్ తింటే కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి.